జస్టిన్ బీబర్కి ఎప్స్టీన్కి సంబంధం ఏంటి మేడం? జస్టిన్ బీబర్కి ఎప్స్టీన్కి యాక్చువల్లీ ఏం సంబంధాలు ఆర్ ఎప్స్టీన్ ఫైల్స్లో జస్టిన్ బీబర్ది ఏం మెన్షన్ ఆర్ పేరు అట్లా ఏం రాలేదు. బట్ ఈ మధ్య రీసెంట్గా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అండ్ అమెరికాలో మొత్తం ఇదంతా కూడా వైరల్ అయిపోయి అందరు పబ్లిక్లో రీచ్ అయిందో అప్పుడు ఒక సాంగ్ జస్టిన్ బీబర్ది ఒక సాంగ్ అనేది హైలైట్ అయింది. వేర్ హీ అంటే ఒక పాటలో ఏమంటే లిరిక్స్ చూస్తే కంప్లీట్గా గవర్నమెంట్కి అగెయిన్స్ట్ మాట్లాడుతున్నట్టు అండ్ ఎప్స్టీన్ గురించే చెప్తున్నట్టు ఉంటుంది. అంటే దే డ్రింక్ బ్లడ్ అని చెప్పేసి ఆ మీనింగ్ వచ్చేటట్టు ఉంటుంది అనమాట. సో ఆ సాంగ్ ఇంకా వింటే మీకు ఓకే ఈవెన్ దిస్ గై నోస్ ఇట్, అంటే ఈవెన్ జస్టిన్ బీబర్ కూడా ఈ జరుగుతుంది తెలిసిందని. సో నాకు అనిపించేది ఏంటంటే అమెరికాలో ఎవరైతే అంటే మంచి నెక్స్ట్ గ్రూప్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ గ్రూప్ ఎలిట్ గ్రూప్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఎప్స్టీన్ గురించి ఐడియా ఉంది, వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎవ్వడు కూడా నోరు తెరవలేకపోయిండు. కొంతమంది ఇష్టంతో పోయి ఉంటారు, కొంతమంది కష్టంతో ఫోర్స్తో పోయి ఉంటారు. మరి ప్రతి ఒక్కరు పోయి ఉంటారు అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్మోస్ట్ అందరికీ కూడా పెద్ద మనుషులు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎలిట్ గ్రూప్ అందరికీ కూడా అందరికీ ఎప్స్టీన్ అంటే ఏంటో అని మాత్రం తెలుసు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జస్టిన్ బీబర్ ఒక సాంగ్లో చెప్పిండు అని, ఆ సాంగ్లో ఈవెన్ పాడినప్పుడు అతను ఏడ్చిండంట. సాంగ్ మొత్తం అయిపోయినాక హీ క్రైడ్ ఆఫ్టర్ ద సాంగ్. సో దీన్ని బట్టి కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఇతను కూడా తెలుసు అని చెప్పేసి